Hi students, now today the topic name is production flow analysis. What is the production flow analysis? It is another methodology in group technology. In this analysis, grouping of part is done in terms of manufacturing sequence for this. These root sheets of components are examined and the grouping is made on the basis of the facilities used and not on the sequence of operations. Defects on this analysis are in this based on exit H-Erlang method of manufacturing, which may be changes after some time. Secondly, it assumes that the root sheets name being correctly prepared with the obtained questions. Able to lastly, since this analysis is based on the existing particle in which company, it cannot be universally applied. Production flow analysis is carried at the 3 stages of the factory flow analysis: group analysis and the line analysis and the factory flow analysis, group analysis and line analysis. These are the 3 types of analysis in production flow analysis. In arranging facilities and grouping of the component so as minimize movement and improve the utilizing of facilities, for the example of group analysis is carried out as follows. These are the 4 steps are there. The first one is examine the root sheet of all the components to be manufactured in shop. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ స్టెప్లో పార్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ వచ్చరికి ప్రాసెస్ తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ వచ్చరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ పార్ట్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చరికి ప్రాసెస్ 1 2 3 తీసుకున్నాం. సరికి ఫస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ వచ్చరికి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ పార్ట్ దగ్గర ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది. థర్డ్లో ఆపరేషన్ పర్ఫామ్ అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ దగ్గర ఈ సెకండ్ ప్రాసెస్లో ఫస్ట్ పార్ట్ దగ్గర ఆపరేషన్ పర్ఫామ్ అయింది. సెకండ్ ప్రాసెస్లో సెకండ్ పార్ట్ దగ్గర ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది. సెకండ్ ప్రాసెస్లో థర్డ్ పార్ట్ దగ్గర ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వలేదు. ఇక్కడ పర్ఫామ్ అయింది, పర్ఫామ్ అవ్వలేదు. ఇక్కడ మనం ఏం చేంజ్ చేస్తామంటే ఈ ప్రొడక్షన్ ఫ్లో అనాలిసిస్లో ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ప్రాసెస్ని ఇక్కడ 3ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం, అంటే ఈ పొజిషన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ని థర్డ్ తర్వాత సెకండ్ తీసుకొస్తాం. సెకండ్ అంటే ఇక్కడ ఒక ఆపరేషన్ ఉంటుంది, దాని పక్కనే వెంటనే సెకండ్ ఆపరేషన్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే కంటిన్యూ ఆపరేషన్ రావడానికి ఇక్కడ ఫస్ట్ 0 ఆపరేషన్, తర్వాత ఆపరేషన్ చేసాం, తర్వాత వచ్చేసరికి ఆపరేషన్ 0, నెక్స్ట్ ఆపరేషన్ 0 ఇలా కాకుండా కంటిన్యూగా మనం ఆపరేషన్ చేయడానికి ఎలా రాసుకోవాలంటే ఈ పార్ట్స్ ఈ ప్రాసెస్ని ఫస్ట్ థర్డ్ తీసుకున్నాం. ఈ థర్డ్ తీసుకొని 1 0 0. నెక్స్ట్ సెకండ్ తీసుకున్నాం. సెకండ్ తీసుకొని సెకండ్ ఏం తీసుకోవచ్చు, థర్డ్ ప్లేస్లో 1 1 0.
నెక్స్ట్ ఫస్ట్ ఇట్ ఈస్ ద 0 1 1 ఇలా ఒక ఆర్డర్లో ఆపరేషన్స్ అనేవి చేసుకుంటూ రావచ్చు. ఇలా కాకుండా ఎలా చేస్తే గ్యాప్లు వస్తున్నాయి కాబట్టి అలా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ పొజిషన్ అనేవి ఇక్కడ పైకి తీసుకెళ్ళటం కానీ, నెక్స్ట్సరికి ఈ పొజిషన్ అనేది ఇంకా పైకి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే ఈ ఆర్డర్ని చేంజ్ చేసుకోవడం కానీ, ఒక్కొక్కసారి మనం ఈ రోస్ని చేంజ్ చేసుకోవచ్చు, ఈ కాలమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేంజ్ చేసుకుని మొత్తం ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకుంటే ఈజీగా ఒక ఆపరేషన్ తర్వాత ఇంకొక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్షన్ ఫ్లో అనాలిసిస్లో ఫస్ట్ ది ఎగ్జామిన్ ది రూట్ షీట్ ఆఫ్ ది ఆల్ కాంపోనెంట్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ది షాప్. ఆల్ పార్ట్స్ ప్రతి ఒక్క పార్ట్ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఈ రూట్ షీట్ని యూజ్ చేసి ప్రిపేర్ మ్యాట్రిక్స్ షోయింగ్ ఆపరేషన్ నెంబర్స్ అండ్ కాంపోనెంట్స్ నెంబర్స్ ఫిల్ టు ది షో ద కాంపోనెంట్ రిక్వైర్డ్ ది ఆపరేషన్. ఈ మ్యాట్రిక్స్ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఈ మ్యాట్రిక్స్ని మనం యూజ్ చేసి 3x3 మ్యాట్రిక్స్ ఆర్ 8x8 ఆర్ 7x6 ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ని మనం యూజ్ చేసి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేసి టైంని రిడ్యూస్ చేసి క్వాలిటీని ఇంక్రీజ్ చేసి ఇలా ప్రతిదీ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్సరికి వైల్ గ్రూపింగ్ పార్ట్స్ ఎనీ పర్టికులర్ పార్ట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఓన్లీ ఇన్ ది గ్రూప్ ఫర్ ఫెసిలిటీస్ గ్రూపింగ్. వన్ మిషన్ టైప్ షుడ్ బి ఓన్లీ వన్ గ్రూప్. ఏదైనా ఒక మిషన్ని ఒక గ్రూప్గా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మిషన్ పార్ట్స్ నీడ్ హీట్ ట్రీట్మెంట్ ఆర్ పెయింటింగ్ then while grouping parts need heat treatment or painting, while the grouping parts for machining, painting or heat treatment facilities should be considered as a separated groups. ఇప్పుడసరికి ఇలా ఒక గ్రూప్ తీసుకున్నాం. ఇది మొత్తం ఒక గ్రూప్. ఈ గ్రూప్ వచ్చరికి ఇది మొత్తం గ్రైండింగ్ ఆపరేషన్ అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ గ్రూప్ వచ్చరికి పెయింటింగ్ ఆపరేషన్. అలా గ్రూప్ బై గ్రూపు ఫామ్ చేసుకొని మనం ఈజీగా వర్క్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి ఈ ప్రొడక్షన్ ఫ్లో అనాలిసిస్ చార్ట్ అనేది తయారు చేశారన్నమాట. ఇఫ్ an ఆపరేషన్ ఈజ్ రిక్వైర్డ్ బై ఓన్లీ వన్ ఆర్ వెరీ ఫ్యూ కాంపోనెంట్స్, ఈ ఆపరేషన్ అనేది ఈజ్ రిక్వైర్డ్ ఓన్లీ వన్ ఆర్ very few components, or some operation is required by all component, the component, then this operation should not be taken note of while deciding the groups either operating 2, 8 and 9. The matrix is arranging by the including operation numbers 2, 8, 9 and putting together component in which is need same operation. The components 1, 2, 4 or 5 formed into the single group including operation 1 on component 8. Component 8, 3, 6 and 7 are formed into the another group. Those final grouping would be given. It is the production flow analysis rank order clustering method or clustering technique. ఇది ర్యాంక్ ఆర్డర్ క్లస్టరింగ్ టెక్నిక్ అని మనం అంటాం. వీటిలో వచ్చరికి
ఇక్కడ మనం మిషన్స్ తీసుకున్నాం. మిషన్ 1 2 3 4 అలా వచ్చేసరికి ఇక్కడ పార్ట్స్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ పార్ట్స్ 1 ABCDEFG హెచ్ వరకు ఇలా తీసుకున్నాం. వచ్చేసరికి 7 తీసుకున్నాం. 7 మిషన్స్. ఇక్కడ వచ్చేసరికి 7 పార్ట్స్ తీసుకున్నాం. ఈ పార్ట్ తీసుకొని ఇక్కడ మిషన్ 1 దగ్గర పార్ట్ 1కి ఆపరేషన్ చేసాం. నెక్స్ట్ మిషన్ 1 దగ్గర పార్ట్ డి దగ్గర ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. మిషన్ 1 దగ్గర పార్ట్ హెచ్కి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకుని ఫస్ట్ ఈ ఆర్డర్లో మనం 2/0 2/1 అని తీసుకున్నాం. ఇలా తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏదైనా మనం ఒక ఆపరేషన్ చేసేటప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి వాల్యూ అనేది తక్కువ వస్తుంది. అదే 2 కంటే ఎక్కువ తీసుకుంటే వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది. సో క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా ఉండటానికి 2/0 2/1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2/4 2/5 అలా 8 తీసుకున్నాం. 9 నెంబర్స్ తీసుకున్నాం. 2/0 = 1 and 2/1 is 2 2 square is 4 2/3 is 8 2/4 is 16 అలా ఈ కింది లైన్లో మనం ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ఈ ఆర్డర్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఫస్ట్ రోలో ఇక్కడ ఈ ఫస్ట్ రోలో చూడండి. ఇక్కడ 2/1 ఇక్కడ 1 × 2/8 ఇక్కడ ఎంత ఉంది 2/8. ఈ 1 × 2/8 వేసుకున్నాం. ప్లస్ ఈ 1 × నెక్స్ట్ ఎక్కడ ఉంది డి దగ్గర అంటే ఇక్కడ 2/5 ప్లస్ 1 × లాస్ట్ 2/1. ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2/5 1 × 2/5 ప్లస్ 1 × 2/8 1 × 2/1 is equal to 256 plus 32 plus 2 is equal to 290 total. And second one is E is 2/4 and 2/0. 2/4 దగ్గర వాల్యూ ఎంత ఉంది 16 plus 2/0 is equal to 1 to the 17. And third one is C 64 and E 16 plus 64 and 1 is equal to 81. ఇలా ప్రతి రోకి మనం క్యాలిక్యులేషన్ చేసాం. ఈసారి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం రోస్లో ఇలా వాల్యూస్ తీసుకున్నాం. నెక్స్ట్ వరకు ఇక్కడ వచ్చేసరికి డెసిమల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ తీసుకున్నాం. వీటిలో వచ్చేసరికి అన్నిటికంటే పెద్ద వాల్యూ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ దీన్ని ర్యాంక్ అనుకున్నాం. దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం. తర్వాత సెకండ్ ర్యాంక్ దీనికి ఇచ్చాం అంటే ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి. థర్డ్ ర్యాంకు దీనికి ఇచ్చాం. ఫోర్త్ ర్యాంక్ దీనికి, ఫిఫ్త్ ర్యాంక్ దీనికి, సిక్స్త్ ర్యాంక్ దీనికి, సెవెంత్ ర్యాంక్ దీనికి అలా ర్యాంక్స్ ఇచ్చేసి ఏం చేసినామంటే ఈ ర్యాంక్స్ వైజ్గా ఈ ఆర్డర్ని చేంజ్ చేసాం. ఇక్కడ ఫస్టే వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ది సెకండ్ వచ్చింది. ఇక్కడ సెకండ్ వచ్చింది కదా, ఆ 5th రోని పైకి తీసుకెళ్ళాం. నెక్స్ట్ థర్డ్, 7th థర్డ్ వచ్చింది. అలా ఆర్డర్ని చేంజ్ చేసామన్నమాట. ఇక్కడ ఈ ఆర్డర్ని చేంజ్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ 1
తర్వాత 5 ఉంది, తర్వాత 7, 4, 3 అలా 6 వైజ్గా తీసుకుంటాం. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇన్ group technology? Although group techniques is expected to be important principle in the future production plants, ఈ యొక్క గ్రూప్ టెక్నాలజీస్ అన్నీ ఎక్స్పెక్టెడ్ టు బి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ ఫ్యూచర్ ప్రొడక్షన్ ప్లాన్స్. ఫ్యూచర్లో ప్రొడక్షన్ ప్లాన్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇట్ హ్యాస్ నాట్ at achieving the wide spread applications in might be expected. There are several reasons for this. There is the problem of arranging the machines in the plant into the group technology cells. Theory is the problem of arranging ది మిషన్స్. యొక్క థియరీ అనేది ప్రాబ్లం అనమాట మిషన్స్కి. ఇన్ ది ప్లాంట్ ఇన్ టు ది గ్రూప్ సెల్స్ మేబీ కంపెనీస్ హ్యావ్ బీన్ లిమిటెడ్ ఫ్రమ్ అడాప్టింగ్ గ్రూప్ టెక్నాలజీస్ బికాస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ డిస్క్రిప్షన్ అసోసియేషన్ విత్ ది ట్రాన్స్పోర్టేషన్ గ్రూప్ టెక్నాలజీ. ఈ యొక్క గ్రూప్ టెక్నాలజీ అనాలిసిస్ని ఫాలో అయ్యేవి చాలా తక్కువ కంపెనీలు ఉంటాయి. ఎందుకంటే ఇవి సరికి లిమిటెడ్ కంపెనీస్ అడాప్టింగ్ గ్రూప్ టెక్నాలజీ బికాస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి డిస్క్రిప్షన్ అసోసియేషన్ విత్ ది ట్రాన్సిషన్స్ టు బి గ్రూప్ టెక్నాలజీ మిషన్ సేల్స్. There is the problem of identification part families among many components produced in the plant. Usually associated with this problem is the expenses of parts classification and coding. Not only this produce expensive but is also requires a considerable investment in time and personal resources. Managers often feel that these limited resources can be better be allowed to the other products than group technologies is certain. ఇక్కడ వచ్చరికి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫైయింగ్, ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. పార్ట్ ఫ్యామిలీస్ అమాంగ్లీ ది మెనీ కాంపోనెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది ప్లాంట్. ఎక్కువ కాంపోనెంట్స్ని మనం ఇక్కడ ప్లాంట్లో ప్రొడ్యూస్ చేస్తాం. యూజువల్లీ అసోసియేట్ విత్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ పార్ట్స్ క్లాసిఫికేషన్స్. ఎక్స్పెన్సెస్ ఆ పార్ట్స్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ద కోడింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ది ప్రొసీజర్ ఎక్స్పెన్సివ్ బట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ కన్సిడర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది రిసోర్సెస్. మేనేజర్స్ often feels that the limited source can be better allotted to another products. That grouping technology with its uncertain futures benefits. It is common for companies. ఇది అనేది అన్నిటికీ కామన్ అన్నమాట ఈ కంపెనీస్కి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ రోస్ని ఎలా తీసుకున్నాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ కాలమన్స్ని ఎలా తీసుకుంటాం, ఆ కాలమన్స్ ద్వారా ఇలా ఒక గ్రూప్ లాగా ఎలా ఫామ్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. నెక్స్ట్ క్లాస్ ఇంకొక కొత్త ప్రాబ్లమ్ని తీసుకొని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్లో అనాలిసిస్ అండ్ ఇట్స్ ది ర్యాంక్ ఆర్డర్ క్లస్టరింగ్
method, rank order clustering method. So thank you for listening.